ఈ వ్యామోహపు వ్యభిచారపు చూపు భక్తి జీవితాన్ని పాడు చేస్తుంది. మీరు జాగ్రత్తగా గమనించండి. ఈ వ్యభిచారపు చూపు అనేది మన జీవితంలో ఉండకూడదు. ఎప్పుడైతే వ్యభిచారపు చూపు మన జీవితంలో ఉంటుందో నేను ఆ భక్తి జీవితాన్ని పాడు చేస్తుంది. కలల ద్వారా, దర్శనాల ద్వారా, నిద్రలలో మన జీవితాలు అపవిత్రత అయిపోతున్నాయి. అయితే యోధా పత్రికలో చెప్పాడు. జాగ్రత్తగా గమనించారా? ఇప్పుడు ఈ కళల్లోకి వచ్చి వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈ యవనస్తులు ఎందుకు పాడైపోతున్నారు? ఈరోజు ఎంతోమంది యవనస్తులు భయంకరమైన అలవాట్లకో లేదంటే భయంకరమైన సెక్సువల్ అటువంటి పరిస్థితులు కిందికి వెళ్ళిపోతున్నారు. తెలుసా మీకు? ఈ ఊహల ద్వారా వారి జీవితాలను పాడు చేసుకుంటున్నారు. లేదంటే వారి జీవితాలను వారు ఊహించుకుంటూ వారి జీవితాలను లేదంటే వారికి ఉంటున్న శరీర ఆశలను చంపుకోలేక వారు ఊహల ద్వారా వారి తలంపులను పాడు చేసుకుంటూ వ్యభిచారంలోనికి వెళ్ళిపోతున్నారు. ఈరోజు